వచ్చాను. చిన్న ప్రార్థన చేస్తారు చంద్రం. ప్రభా, మీ సన్నిధిలో మేము ఉన్నామయ్యా. మీరే మమ్మల్ని నడిపించారు ప్రభా, మమ్మల్ని ఆకర్షించారు నాయన. మీ కృపను బట్టి తండ్రి మమ్మల్ని ఎంతవరకు సజీవులుగా ఉంచారు. మీ సన్నిధిలో నాయన మీ మాటలు వింటూ ఉండగా ఆత్మదేవ నాయన మీ దాసుని ద్వారా మీరే మాతో మాట్లాడండి. మా అందరితో మాట్లాడి ప్రభా, మీ యొక్క వాక్య సత్యాలను మాకు బయలుపరచడం అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, జీవం గల దేవ, మీ పరిశుద్ధ నామాని స్తోత్రములైనా మీ కృపను బట్టి ప్రభా, మా యొక్క యేసుక్రీస్తుని పేటలో తండ్రి మీ కృపను బట్టి ప్రభా, ఈ రీతిగా ఉదయకాలము తండ్రి నాయన బైబిల్ స్టడీ జరుగుతుండగా నైనా మీ కృపను బట్టి తండ్రి సమస్తం మీ స్వాధీనంలో ఉంచుకొని మా యవన బిడ్డలు కూడా బలపరిచి చేరువచ్చే బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. ఈ పాలెంలో ఇంకా తండ్రి నాయన మీ అద్భుత ఆశ్చర్య కార్యము జరిగించి మేమందరము బెరియా సంఘస్థుల వలె ప్రభ నాయన మీ వాక్యాన్ని పరిశీలించి ప్రభ వాక్యానుసారంగా నాయన మేము జీవిస్తూ అనేకులను జీవింపజేసే భాగ్యం దయచేయండి. వాక్యము ధ్యానించుండగా ఆత్మదేవ మీ పరలోక సింహాసనం నుంచి మాతో మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడే దేవుడవు, మంచి బోధకుడు కనుక నాయనా ఇప్పుడు నన్ను ప్రభా, బలహీనుడిని తండ్రి, అయోగ్యుడను, ఎన్నిక లేని వాడిని ప్రభా, మీ సిలువ చాటున మలుగుపరుచుకొని మీ ఆత్మతో అభిషేకించి మీ నోటి బోరగా మాత్రమే వాడుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సంగమా, ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నప్పుడు ఈ సీలోయము అనే మాట నా జ్ఞాపకం వచ్చింది. ఈ సీలోయము అనేది చూస్తే అంటారు, వాట్ వాజ్ సీలోమ్ ఇన్ ద బైబుల్. బైబుల్లో సీలోయము అంటే ఏమిటి మనకు తెలుసు, పంపబడిన వాడని మన అర్థం అంటాం. హిబ్రూ భాషలో చూస్తే షిలోచ్ అంటారు. హిబ్రూ భాషలో షిలోచ్ అనే మాట దానికండి. కనుక మనం చూస్తే ఇక్కడ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు 7 అద్భుతాలు చేశాడు, యోహాను సువార్తలో 7 అద్భుతాలు కనిపిస్తాయి. ఈ 7 అద్భుతాల్లో ఇది 6వ అద్భుతం. ఇది 6వ అద్భుతం. ఎవరంటే ఒక పుట్టు గుడ్డివాడిని యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరచడం. ఇది 6వ అద్భుతం. మొట్టమొదటి అద్భుతం మనకు తెలుసు, ఆయన కానాను వివాహంలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం. రెండోదిగా మనం చూస్తే ఆయన ఒక శతాధిపతి యొక్క అధికారి యొక్క కుమారుని స్వస్థపరచడం. మూడవదిగా చూస్తే ఆయన ఒక కోనేటి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి 38 ఏళ్ళ నుంచి అతన్ని స్వస్థపరచడం. నాలుగవదిగా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నీళ్ళ మీద నడవటం. ఐదవదిగా మనం చూసినప్పుడు ఆయన ఒక ఐదవది ఒకటి 5,000 మందికి ఆహారం పెట్టడం. ఐదవదిగా నీళ్ళ మీద నడవటం. ఆరవది ఈ పుట్టు గుడ్డివాడిని స్వస్థపరచడం. ఏడవది లాజరుని లేపటం సమాధిలోంచి. ఈ 7 అద్భుతాలు యోహాను సువార్తలో ఉన్నాయి. యోహాను సువార్తుడు ఒక్కడే రాశాడు ఇవన్నీ, అంతే. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో కొంత ఉన్నాయి, కానీ ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువుకి సన్నిహితముగా ఆయన హృదయం దగ్గరగా ఉండే వ్యక్తి ఎవరంటే శిష్యుడు యోహాను భక్తుడు. ఆ భక్తుడు ఈ 9 అద్భుతాల్లో ఇది 6వ అద్భుతం. 7 అద్భుతాల్లో 6వ అద్భుతం. ఈ అద్భుతంలో మనం చూసిన మనకి ఏం కనిపిస్తాయి అంటే, ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళి కోనేటికి వెళ్ళి సిలోమ్ అనే కోనేటికి వెళ్ళి నీ కాళ్ళు కడుక్కోమన్నాడు. ఎందుకు చెప్పాడు యేసయ్య? ఆయనే స్వస్థపరచవచ్చు కదా. మరి గుడ్డివాడు, పుట్టుకతో గుడ్డివాడు, మరి కోనేటికి వెళ్ళాలన్నా కష్టమేగా. మరి ఎందుకు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు? ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆయన స్వస్థత కూడా ఆయన ఉమ్మి నేల మీద వేసి మట్టి ఆ ఉమ్మి కలిపి ఆ కళ్ళకు పూసాడు. ఆయన ఉమ్మిని ఎందుకు ఉమ్మిని పూసాడు అంటే, మనం మట్టి నుంచి వచ్చిన వాళ్ళే మనం కనుక. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే నరుని ఏం చేశాడు ఆయన? తన మట్టితో చేశాడు ఆయన. చూడండి ఒకసారి మనం చూస్తే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనకు ఆ మాట మనకు కనిపిస్తుంది. సో ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, అంటే నేల ఏదెంత చేశాడు? నేల మంటితో చేశాడు ఆయన. మరి ఈ వ్యక్తిని కూడా మట్టితోనే స్వస్థపరుస్తున్నాడు. ఆ మట్టితో పాటు లాలాజలము కూడా, ఉమ్మి కూడా. ఒకసారి ఎప్పుడో చెప్పా ఉమ్మి గురించి. లాలాజలం అంటే ఆ ఉమ్మిలో స్వస్థత ఉంది.
మనం కొన్నిసార్లు పాత రోజుల్లో అయితే ఏ మెడిసిన్ లేకపోతే ఉమ్మి తట్టు అనేవాళ్ళు. గుర్తుందా? జంతువులు చూడండి ఒకసారి. జంతువులకి గాయం వస్తే ఆ కుక్కలు గాని, ఏదైనా గాని జంతువులు గాని అవే నాకుతా ఉంటాయి. అట్లా ఆ రీతిగా లాలాజలములో ఒక మందుంది, మెడిసిన్ ఉంది. కనుక యేసయ్య మట్టితో చేసిన గాబట్టెనే మట్టిని ఉపయోగించాడు. లాలాజలాన్ని గూడా ఉపయోగించాడాయన. ఉపయోగించి తర్వాత "నువ్వు వెళ్లి కడుక్కో" పొమ్మన్నాడంతే. అంటే అప్పటికే కొంత అతనికి కనపడిందంతే. అంటే అది కళ్ళకు పూసినా గానీ అప్పటికే స్వస్థొచ్చింది. కానీ ఎందుకు అంటే అతనిలో ఉన్నటువంటి విధేయత, విశ్వాసాన్ని గుర్తించటానికి. కనుక ఈరోజు మనకు కూడా దేవుడు అదే చెప్తున్నాడు. మనలో కావాల్సిందేంటంటే దేవుని యెడల విధేయత కావాలి మనకి. విశ్వాసం కావాలా. విధేయత అంటే లోబడటం. ఒక మాట చెప్తే ఆ మాటకి లోబడి చేయటమే విధేయత. తర్వాత విశ్వాసం. అంటే ఈయన నన్ను స్వస్థపరుస్తాడు. ఈయన చెప్పాడు గనక నేను చెయ్యాలి అనే మాట ఎక్కడికెళ్ళమన్నాడు? సీలోయమనే కోనేటికి వెళ్ళి కడుక్కొని అన్నాడు. కడుక్కొని వెంటనే స్వస్థపరచబడ్డాడు అంతే. కనుక ఇక్కడ మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఈ శిలోం అనే మాట గ్రంథం మనం చూస్తే ద్వితీయోపదేశ కాండం గాని, తర్వాత రాజుల గ్రంథము గాని, దినవృత్తాంతములు 2వ గ్రంథం గాని అన్నిట్లో కనపడతది. అంటే అప్పుడు కొన్ని పేరు మార్పు ఏంటంటే గీహోన్ అనే మాట కొన్ని ఉండయి. దాదాపుగా ఇది 1750 అడుగులు ఉంటదంట అది. ఆ కోనేరు అంత పెద్దది. దానికోసమని హిజ్కియా రాజు ఏం చేశాడంటే దూరంగా ఎక్కడి నుంచో కాలువలాగా చేసి ఆయన ఒక కోనేరులాగా ఏర్పాటు చేశాడంట. తర్వాత సొలొమోను మహారాజు. ఈ రకంగా అందరూ చూస్తే ఆ కోనేటిలో నీళ్లు తాగితే అక్కడ స్వస్థత ఉంది. ఆ దేశానికి యెరూషలేము మొత్తానికి ఒక నీటి సరఫరా ఏదంటే అప్పట్లో ఇదే సీలోమోను కోనేరు. మనకిక్కడ కోనేరు ఉంది. ఎంతమందికి గుర్తుందో తెలీదు. ఇక్కడ కోనేరు. ఆ కోనేటికెళ్ళి అక్కడే కొన్నిసార్లు బట్టలు ఉతికివ్వటం, అక్కడే కొంతమంది ఈత కొట్టడం జరుగుతా ఉంటది. ఇప్పుడు అవన్నీ లేవు అంతే. చెరువులుండవు, కోనేరులుండవు. మరి అప్పుడు ఆ కోనేరు సీలోయం అనే మాట మనం చూస్తే ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో మనకి ఈ సీలోయం అనే మాటకి పంపబడిన వాడు అని అర్థం. పంపబడిన వాడు. అంటే యేసయ్య అతన్ని పంపించాడు. ఎందుకు పంపించాడు? యేసుక్రీస్తు ప్రభు దేవుని చేత ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన రక్షకుడిగా పంపబడ్డాడు. పంపబడిన యేసయ్య ఈ వ్యక్తిని కూడా అతని యొక్క విశ్వాసము, విధేయత చూడటానికి నువ్వు వెళ్ళి కడుక్కొని రా అన్నాడు. కడుక్కోమన్నాడు అంతే. అతను స్వస్థపరచబడి వచ్చాడు. యేసయ్య కనిపించిన తర్వాత మనం చూస్తాం ప్రియులరా. మరి ఆ మనిషి యేసయ్య మాట విని అద్భుతంగా స్వస్థత పొంది చూపు పొందాడు అంతే. అంటే ఎంత పుట్టుగుడ్డివాడు. ఒక పుట్టుగుడ్డివాడిని స్వస్థపరచడం అంటే చాలా కష్టం. కనుక అటువంటి వ్యక్తిని యేసయ్య కేవలం అతనికి ఉన్న విధేయత, విశ్వాసాన్ని బట్టే స్వస్థపరచబడడం మనం చూస్తా ఉన్నాం. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఒకసారి మీరంతా చూడండి, తర్వాత చూడండి యోహాను సువార్త 9వ అధ్యాయం 1-7 వచనాలు మనం చూస్తే ఇక్కడ దేవుని నుండి పంపబడిన వ్యక్తిగా ప్రపంచానికి వెలుగునిచ్చేటువంటి పాత్రను కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రదర్శించాడు అక్కడ. ఆయన ఎవరు అంధకారములో, చీకటిలో ఉండే వాళ్ళకి కళ్ళు కనపడవు కదా! ఒక చీకట్లో ఉండేవాళ్ళు, ఒక అంధకారంలో ఉండే వాళ్ళకి కళ్ళు కనపడవు. ఏం చేస్తారు? తవుడుతా ఉంటారు. అటు ఇటు తవుడుతా. మరి ఆయన పాపమనే అంధకారంలో ఉన్న వారిని రక్షించటానికి, విడుదల కలిగించటానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వెలుగ్గా వచ్చిన దేవుడు ఆయన. కనుక ఇతని కంటికి ఎటుంది? కళ్ళు లేవంటే అంధకారమే, ఏం కనపడదు. ఏదో కొంచెం పరిస్థితులను బట్టి అలవాటే తిరుగుతూ ఉంటారు అంతే. కానీ అంధకారంలో ఉన్న వ్యక్తిని ఆయన వెలుగు చేత స్వస్థపరిచిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే దేవుడు ఆయన పంపించాడు ఈ లోకానికి. కనుక ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఈ శారీరక స్వస్థత యేసుక్రీస్తు ప్రభువులో విశ్వాసం ఉంచినప్పుడు అతనికి ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగిందంట. శరీరం స్వస్థత వచ్చింది, కళ్ళు బాగుపడ్డాయి. దాంతోపాటు ఆధ్యాత్మికంగా స్పిరిచువల్‌గా కూడా అతని జ్ఞానం కలిగింది అంతే. కనుక మనం అంటాం ఇంద్రియ జ్ఞానములు అంటాం. కనుక కన్ను, ముక్కు, చెవి ఇయన్నీ ఉంటాయి కదా! కనుక ఇది అసలుది కన్ను లేకపోతే అంటాం కదా! కన్ను లేకపోతే ఇంకేముంది? శరీరం అంతా చీకటి అంతా. మరి కన్నే సరిగా ఉంటంటే మన హృదయములో యేసుక్రీస్తు ప్రభు ఎడల విశ్వాసము, ఆయన ఎడల మనకున్నటువంటి నమ్మకము ఇవన్నీ మనకు లేకపోతే
మనం జీవించలేమంతే. ఈ వ్యక్తి ఆ రీతిగా మరి ఆధ్యాత్మిక జ్ఞానోదయము ఒక రూపొందుతున్నాడు. అందుకే యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనం ఒకసారి చూస్తే 9వ అధ్యాయము 39వ వచనంలో మాట, అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి ఎలా వచ్చాడు? తండ్రి చేత పంపబడిన కుమారుడు, ఒక రక్షకుడు కనుక ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు ఇక్కడ, చూడని వారు చూడవాలి. ఎవరైతే గుడ్డివారిగా ఉన్నారో, ఆత్మీయ అంధకారంలో ఉన్నారో, ఆ గుడ్డితనంలో ఉన్నవారు చూచేటట్లుగా చేస్తా. ఎందుకంటే ఆయన వెలుగు ఆయన. కనుక ఇంకా అంటాడు తర్వాత, గుడ్డివారు చూచువారు గుడ్డివారు కావాలను. కొంతమంది కళ్ళు కనపడతా కూడా గుడ్డి వాళ్ళకు ఉంటారు. దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోలేరు, ఆ సత్యాన్ని గ్రహించలేని వాళ్ళు గుడ్డివారు లెక్కే. అంటాం కదా, కళ్ళుండి చూడలేకపోతా అంటే యేసుక్రీస్తు ప్రభు చేసే అద్భుతాలని చూస్తున్నారు, ఆయన చేసే ప్రతి ఒక్కటి చూస్తున్నారు, ఆయన బోధనలు వింటున్నారు. కానీ వాళ్ళలో ఎవరిలో? పరిసయ్యులు, శాస్త్రులు, తర్వాత ప్రధాన యాజకులు, వీళ్ళందరికీ అదే కోపం. వాళ్ళు చూచే గుడ్డివారు అన్నమాట. చూస్తారు కానీ గుడ్డితనం ఏంది? ఆత్మీయ జ్ఞానోదయం అనే వాళ్ళలో లేదంతే. ఆధ్యాత్మికంగా నశించిన వాళ్ళు. అటువంటి జ్ఞానం లేదని అక్కడ యేసయ్య జ్ఞాపం చేస్తున్నాడు. అయితే ఈరోజు మన ఆధునిక క్రైస్తవులకు పాఠాలు ఏంటంటే, మన ఆధునిక అంటే నేడు మనకు కనిపించే మనకి నా పాఠాలు ఏంటంటే, మొట్టమొదటిది విశ్వాసము, విధేయత. ముందు విశ్వాసం, ముందు విధేయత వస్తుంది. విధేయత, విశ్వాసము, ఈ రెండు మనం చూస్తే మనకు కనిపించేది ఒబీడియన్స్ అండ్ ఫెయిత్ అంతే. అంటే మొట్టమొదట నువ్వు ఒక మనిషిని నమ్మితే, ఆ నమ్మిన మనిషి ఏ పని చెప్తే ఆ పని నువ్వు చేస్తావు. మరి గుడ్డివాడు ఎక్కడున్నాడు? ఆయన త్రోవ పక్కన కూర్చున్న వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు, ఆ మార్గంలో యేసయ్య వెళుతూ ఉన్నప్పుడు ఆయన శిష్యుడు అడుగుతున్నాడు, బోధకుడా అని, ఈవిడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేశాను? వీడా, వీడి తల్లిదండ్రులా? అంటే యేసయ్య అంటాడు అక్కడ, వీడు కాదు, వీని తల్లిదండ్రులు కాదు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష పరచబట్టకే. అంటే దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ప్రణాళికలో ఈ వ్యక్తికి చూపు రావాల. ఈ వ్యక్తి ఈ వల్ల దేవునికి ప్రత్యక్షత, దేవునికి మహిమ కలగాల. ఆయన ప్రత్యక్ష బయలుపరచాలంటే ఈ వ్యక్తి స్వస్థపడాల. తనంతట తానే యేసయ్యే ఆ వ్యక్తిని చూసిన తర్వాత ఆ మాట మనం అంటున్నాడు అంటే, ఏం చేశాడంటే ఆయన ఉమ్మి వేశాడు. ఆ బురద చేసి మట్టితోటి ఆ బురదని కళ్ళకు పూసిన తర్వాత అతను ఏమనుకుంటాడు, ఈయన స్వస్థపరుస్తాడు కదా. మామూలుగా మాట ఇస్తే ఆ మాట స్వస్థ అంతే. ఆయన వస్త్రం ముట్టుకుంటేనే స్వస్థ, ఆయన మాట ఇస్తేనే స్వస్థత. ఇవన్నీ తెలుసు ఆయనకి. ఆ వ్యక్తి కూడా తెలిసి విన్నాడు, విని అనుకున్నాడు. కానీ యేసయ్య ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా స్వస్థపరుస్తాడు. ఆయన ఒక్కొక్కరు విశ్వాసాన్ని బట్టి. ఈ వ్యక్తిలో ఎంత విధేయత ఉంది, ఈ వ్యక్తిలో ఎంత విశ్వాసం ఉంది గమనించడానికి యేసయ్య అరీ చేసిన చూస్తున్నాం. ఇక్కడ ఎప్పుడైతే అంధుడు విధేయత యొక్క ప్రాముఖ్యతను ఎప్పుడైతే చూశాడో, అసాధారణమైన వైద్య పద్ధతి. మన వైద్యం చేయాలంటే డాక్టర్లు ఏం చేస్తారు, ఇక దానికి మత్తు ఇచ్చి, కంటి వరకు ఇచ్చి, కంటిని ఇక వాళ్ళ ఏదన్నా కానీ ఆపరేషన్ చేయాలని చూస్తారు వాళ్ళు. ఈ రకంగా ఇదొక వైద్య పద్ధతి. ఏం పద్ధతి? ఉమ్మితోటి కన్నులకు పూసి, నువ్వు వెళ్ళి శిలోము అనే కోనేటిలో కడుక్కో అనే మాట అంటం అనేది ఆ వ్యక్తి చూపిన సముఖత. అంతని అతను అనుకున్నాడు. ఏం చెప్పాడు యేసయ్య అదే చేశాడు అంతే. ఏం చెప్పాడు ఆయన? నువ్వు వెళ్ళి కడుక్కో అని మోసి అన్నప్పుడు 7వ వచనంలో, నీవు శిలోము అనే కోనేటికి వెళ్ళి అందులో కడుక్కనమని చెప్పాను. శిలోము అనే మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గల్లవాడై వచ్చాను. వెళ్ళేటప్పుడు కొంతే చూశాడేమో. ఆ చెప్పిన యేసయ్య మాటలో ఉంది, ఆ నీటిలో కాదు. ఎవరిలో ఉంది? యేసయ్య మాటలో ఉన్నది స్వస్థత, నీటిలో కాదు. యేసయ్య కేవలము ఇతనిలో ఉన్న విధేయత, ఇతనిలో ఉన్న విశ్వాసాన్ని గ్రహించటానికి, ఆ విశ్వాసము విధేయత వల్ల ఈ వ్యక్తి స్వస్థపడతాడు అంతే. యేసయ్య తెలిసి స్వస్థపడతాడు. వెళ్ళాడు, కడుక్కున్నాడు, వెంటనే స్వస్థత వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చాడు.
కనుక మన జీవితాల్లో మనం కూడా యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచాలా, నమ్మకం ఉంచాలా. యేసయ్య ఏం చెబితే లేకపోతే ఆ మాటకు మనం లోబడి విధేయత చూపేవారుగా ఉండాలని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి ఎప్పుడైతే అంత సముఖతకు అద్భుతమైన పరివర్తన దారితీసింది అంతే. ఒకవేళ ఆ వ్యక్తి ఎందుకు యేసయ్యా నేను ఎందుకు కడుక్కోవాలా పోయి అంటే ఇంకా జరగదు అంతే ఆడ. అన్నాడుగా దేవుని క్రియలు ప్రత్యక్ష పరచబట్టకే వీడు గుడ్డివాడేడు అంటాడు. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఆ క్రియలు ఈ వ్యక్తి వల్ల జరుగుతాయి అంతే. యేసయ్యకి తెలుసు అది, ఆ వ్యక్తికి తెలియదు. కాకపోతే ఆ వ్యక్తి చేసిందంటే ఆయన చెప్పినట్లుగా చేశాడు. ఆయనకి లోబడ్డాడు కనుక, విశ్వాసం కనుక స్వస్థపడ పిల్లరా. మన క్రైస్తవులు, నేటి క్రైస్తవులు ఈ ప్రక్రియను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతుంటాం మనం. యేసయ్యలో ఆ గుడ్డివాడు అంధుడంటే గుడ్డివాడు అంతే. పుట్టుకతోనే గుడ్డివాడు. పుట్టుకతో గుడ్డివాడు స్వస్థపరచడం అంటే చాలా అద్భుతం అక్కడ. కానీ మనకి ఏది ఉన్నా మనం ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీదే, యేసయ్య మీద ఆధారపడాలా. ఆయన మీదే నమ్మకం ఉంచాలా, విశ్వాసం ఉంచాలా. విశ్వాసం మరి విధేయత శక్తివంతమైన క్రైస్తవ జీవితంలో కీలకమైన భాగాలు ఈ రెండు. ఈ రెండు లేకపోతే మన క్రైస్తవ జీవితమే వ్యర్థం. ఏముండాలా? విశ్వాసం ఉండాలా, విధేయత ఉండాలా. ఈ రెండు లేకపోతే మన క్రైస్తవ జీవితంలో మనం జీవించటమే వ్యర్థం అన్నమాట. క్రైస్తవ జీవితానికి ముఖ్యమైన మూలాలు ఏవంటే విశ్వాసము, విధేయత రెండు. నువ్వు ఒక వ్యక్తిని ఇంట్లో నీ తల్లినో తండ్రినో లేకపోతే నీ ప్రక్క వారి మీద నీకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. వాళ్ళు ఒక మాట చెప్పారనుకో, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? చేసేస్తాం మనం. వాళ్ళు చెప్పారని. ఒకవేళ నీకు ఆ విశ్వాసం లేదు, వాళ్ళ మీద మంచి లేదనుకో, నేను బాను అంటావు నువ్వు అంతే. ఈ వ్యక్తి యేసయ్య ఆ రీతిగా ఒకసారి మనం ఆలోచన చేయండి. ఉమ్మి తీసి ఆ మట్టిలో కలిపి వేస్తుంటే ఎట్లా ఉంటుంది? ఆ వ్యక్తికి తెలీదు. కానీ ఏంటి యేసయ్య పూస్తున్నాడు అని అనుకుంటున్నాడు. కానీ దానిలో ఉన్నటువంటి యేసయ్య అద్భుతం ఏంటంటే ఉమ్మిలో కూడా స్వస్థత ఉంది. మట్టి నుంచే నువ్వు వచ్చావు కనుక మట్టి ద్వారా నీకు స్వస్థత. కనుక ఇవన్నీ ఆధ్యాత్మిక సత్యాలు మన జీవితాల్లో మనం తెలుసుకోవాలా. కనుక ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన విన్నవంటకు రుజువై ఉన్నవి. విశ్వాసము అంటే మనకు తెలియదు, మనం నిరీక్షిస్తాం. ఎక్కడుంది? పరలోకం అక్కడ ఉంది. పరలోకం ఎలా ఉందో మనకు తెలియదుగా. మనకి లేకపోయినా కనిపించకపోయినా మన విశ్వాసాన్ని బట్టి మనకంటూ అక్కడ ఒక స్థలం ఉంది అనుకుంటాం మనం. అది విశ్వాసం అంటే. అంటాడు ఇక్కడ నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన విన్నను. కనిపించకపోయినా అది రుజువునై ఉన్నది. ఎవిడెన్స్ అనమాట. మనకంటూ ఒకటి ఉంది, అక్కడ నేను వెళతా, సిద్ధపడతా అనేటువంటి సంబంధం. కనుకనే ప్రియమైన వాళ్ళ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17 అంటాడు, అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది మృతము చనిపోద్ది అంతే. నీ విశ్వాసము క్రియల్లో కనపడాలా. ఆ వ్యక్తి క్రియలో కనపడింది. ఏమని కనపడింది? యేసయ్య మట్టి పూసిన తర్వాత నువ్వు కోనేటికి వెళ్ళి కడుక్కో. ఏం చెప్పాలి? అయ్యా ఎట్ట నడుస్తానయ్యా, నేను ఇప్పుడు దాకా గుడ్డివాడిని కదా, నువ్వు కోనేటికి వెళ్ళి కడుక్కంటే ఒకవేళ నేను పడిపోతానేమో అనేటువంటి రావాలి అతనికి. అతను అనలా, చెప్పాడు, వెళ్ళాలి అంతే. ఎందుకయ్యా ఇది కష్టం కదా, మనల్ని ఒక చోటకి బొమ్మన్నారు అనుకో, ఒక బావిలో దిగేమని తీసుకురమ్మన్నారు అనుకో, ఎట్టబోతాను నేను, ఆ మాత్రం తెలియదా అని మనం అంటాం. మన ప్రశ్న ఈరోజు మనం అనేది అదే. కానీ ఈ వ్యక్తి ఆయన చెప్పిన మాటకు విశ్వాసముతో లోబడి వెళ్ళి కడుక్కొని స్వస్థపడి వచ్చాడు అంతే. కనుక యేసయ్య అతని ముందే స్వస్థపరిచాడు. కానీ అతనిలో ఉన్న విశ్వాసాన్ని, విధేయతను పరీక్షించటానికని మనం తెలుసుకోవాలా. కనుక అంటాడు, విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమైనది, చచ్చిపోయిన దాని కిందే. నీలో విశ్వాసం ఉంది, క్రియ లేదనుకో, క్రియ లేకపోతే నీ విశ్వాసము చచ్చినట్లెక్కే, అనవసరం అది. ఈ రెండు మనకు ఉండాలి. విశ్వాసం ఉండాలా, క్రియ ఉండాలి. అంటే దానికి విధేయతే ముఖ్యమైనది. ఆ విధేయత మనం చూప. రెండవదిగా ఆధ్యాత్మిక దృష్టి.
మొట్టమొదటిది విశ్వాసం మరి విధేయత, రెండవది ఆధ్యాత్మిక దృష్టి, స్పిరిచువల్ సైట్ అంటాం. అంటే మనం మామూలు చూస్తాం, మామూలు చూపులో తప్పులు ఉంటుంది, ఏదో ఒక పాపం ఉంటుంది. ఆత్మీయ దృష్టి చూస్తే ఆ ఆ చూపు ఎలా ఉంటుందంటే దేవుని ప్రేమను కలిగిస్తుంది. కనుక ఈ ఆధ్యాత్మిక దృష్టి శిలోయం అనేటువంటి వద్ద స్వస్థత కూడా ఆధ్యాత్మిక దృష్టే. అది అతనికి శారీరకంగా మనం చూస్తే భౌతికమైనది కాదు, అతని ఆధ్యాత్మికమైన దృష్టి దేవుడు కలుగు చేసాడు, ఏసే కలుగు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే విశ్వాసులకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ ఉమ్మి వేసి ఆ మట్టి కలిపి కళ్ళకు పూసి, అంతవరకు జనమంతా చూస్తూనే ఉన్నారు. చూసిన తర్వాత ఏమన్నా పూసిన తర్వాత నువ్వు వెళ్ళి కడుక్కో అన్నాడు, అంతే. కోనేటికెళ్ళి ఆ శీలోయము అనే కోనేరే పంపబడిన వాడు అని అర్థం. కనుక ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు ఆయన సామర్థ్యం అనేది దైవిక అధికారానికి కరుణ అనేది కలిగిస్తుంది, అంతే. దైవిక అధికారం, ఆ డివైన్ పవర్ అని అదాటి. అంతేకాకుండా కరుణ, ఆ కరుణ కంపాషన్ ఎటువంటిదంటే అంత ప్రేమ. ఆయన ఎవరు దీనులుగా ఉంటారో, నలిగిన వారిగా ఉంటారో అటువంటి వారిని యేసయ్య ఎప్పుడు బలపరిచేవాడు, అంతే. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మరి అందుకని ఇక్కడ మాట చూస్తే యేసుక్రీస్తు ప్రభు జీవితాలను మార్చడానికి, విరిగిన వారిని స్వస్థపరిచేవాడు, ఆశను అందించడానికి యేసు యొక్క శక్తిని క్రైస్తవులు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ మనం జీవితాల్లో విరిగిపోయిన స్థితిలో ఉన్నామేమో, కష్టాలతోటి, బాధలతోటి, అవమానాలతోటి, నిందలతోటి, కొన్నిసార్లు అప్పులతోటి, అన్నిట్లో విరిగిపోయిన స్థితిలో ఉన్నాం. విరిగిపోయిన వాటిని స్వస్థపరిచేవాడు ఆ యేసుక్రీస్తు ప్రభు, అంతే. ఆయన కేవలం మనం చేయాల్సింది ఆయనలో విశ్వాసము, విధేయత. ఈ విశ్వాసం, విధేయత ఉంటే చాలు, మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కనుకనే విశ్వాసం అవసరమైన సమయాల్లో ఆయన వైపు తిరగమంటాడు. ఇప్పుడు మన కష్టం వచ్చింది, మన కష్టం వచ్చినప్పుడు మనం మనిషి వైపు తిరిగితే ఆ మనిషి ఏం చెప్తాడు? ఇస్తానులే అంటాడు, ఇవ్వడు. చేస్తానంటాడు, చేయడు. ఎన్నిసార్లు తిప్పుతా ఉంటాడు. అదే నీ దృష్టి యేసయ్య వైపు ఉంచితే, ఆయన మీద విశ్వాసంతో ప్రార్థిస్తే ఆయనే గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకంటే ఆయన శక్తిమంతుడైన, సర్వాధికారి అయిన, సర్వశక్తిమంతుడైన యేసయ్య మనకున్నాడు గనక, మన ప్రతి అవసరతలు ఆయనే తీర్చేవాడు గనక ఆయన మీదనే మనం విశ్వాసం ఉంచాలని ఇక్కడ చూస్తాం. మనలో అద్భుత శక్తి, ఆ నమ్మకం అనే ద్వారా వస్తుందని తెలుస్తుంది. కనుకనే మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 4. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని, కన్న వాటిని యోహానుకు తెలుపుడి, గుడ్డివారు చూపు పొందుతున్నారు, తర్వాత కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు. ఇంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుకు ఆ శక్తిని తండ్రి అయిన దేవుడి నుంచి వచ్చింది. తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి ఆ శక్తి వల్ల సర్వశక్తిమంతుడైన యేసయ్య ఇలాంటి వారిని అందరినీ స్వస్థపరిచాడు. ఎవరెవరినంట? ఎవరితో అంటున్నాడు? యోహాను శిష్యులు వచ్చి, నువ్వేనా నీకోసం ఇంకొక కోసం ఎదురు చూడాలా అని యోహాను అడిగాడు. చెరసాల్లో ఉండి, యోహాను భక్తుడు, బాప్తిస్మిచ్చి యోహాను, ఆయన శిష్యులు వచ్చి యేసయ్యని అడుగుతున్నారు, నువ్వేనా ఇంకొకరి కోసం మేము చూడాలా, మెస్సయ్య నువ్వేనా అని అడుగుతుంటే ఏం చెప్పకుండా యేసయ్య అన్నాడు, వారిని చూచి మీరు వెళ్ళి విన్న వాటిని, కన్న వాటిని చూడండి. ఏం విన్నారో, ఏమి చూస్తున్నారో అవి చూడండి. అంతేకాకుండా ఇంకేమో తెలుపుడు అని యోహాను తెలుపుడి అంటూ, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు. ఇంటి గొప్ప కార్యాలు ఉంటే ఇంకా యోహాను ఏదో ఎవరో మెస్సయ్య ఇంకా రావాలేమో అనుకుంటున్నాడేమో. మీరు వెళ్ళి యోహానుకు చెప్పండి, అన్నీ జరుగుతున్నాయి అని చివర్లు అంటాడు, బేదలకు సువార్త ప్రకటించబడుచున్నది. బేదలు, పేదవారు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన పుట్టుకలో, మరియమ్మ గర్భములో పుట్టుక ద్వారా వాళ్ళు పేదవాళ్లే, పేద కుటుంబమే. ఆయన కష్టపడేవాడు. ఆయన తండ్రి అయిన యోసేపు వడ్రంగి పని చేస్తుంటే
ఈయన కూడా వెళ్ళి సహకరించేవాడు. ఈయన పని చేసేవాడు పెద్దవాడు ఇంట్లో. కనుక పుట్టుకతో తెలుసు ఆయనకి ఏంటంటే పేదరికం ఎలా ఉంటుందో. కనుక పేదరికంలో ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటిస్తే ఏమవుద్ది? ఇలా ఉంటుంది అంతే మనకి. కనుక ఆనాడు మిషనరీస్ మనల్ని ప్రేమించి 1800 సంవత్సరాల్లో ఆ టైంలో వచ్చి మన కోసము సువార్తని ప్రకటించడానికి వచ్చాడు. సువార్తని ప్రకటించాలా, యేసయ్య గురించి మనకు చెప్పాలనుకున్నప్పుడు మనకు కావాల్సిన ఆహారాన్ని ఇచ్చారు, వైద్యాన్ని ఇచ్చారు. మరి ఇవన్నీ చదువుకోవటానికి స్కూల్స్ ఏర్పాటు చేశారు. మరి ఇవన్నీ ఇచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాం? అభివృద్ధి చెందాం. మనం అభివృద్ధి చెందాం, ఆత్మీయంగా కూడా బలపరచబడ్డాం. ఎందుకంటే పేదలకు సువార్త ప్రకటించాడు యేసయ్య. అలాగే పేదలకు సువార్త ప్రకటించబడింది. మన దేశంలో సువార్త ఎలా వచ్చిందంటే మిషనరీస్ రాబట్టే. లేకపోతే అప్పుడు మనకేమీ లేదు. వాళ్ళు రాబట్టి మన జీవితాలే పరివర్తన చెందినవి, మార్పు చెందినవి. కనుక ఇలా మార్పు జరిగింది. కనుక మనము ఇతరులకి ఇంకెవరైనా సువార్త అందలేదో వారికి కూడా మనము అందించే వారేమో ఉండాలి. మనం విన్న మాటలు ఒక్కటి చాలు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను కాపాడతాడు, స్వస్థపరుస్తాడు, ఆయన మీద నువ్వు నమ్మకం పెట్టుకో, విశ్వాసం పెట్టుకో అంటే అవుతారు. మాకు తెలిసినటువంటి ఇంట్లో పైన ఉంటే వాళ్ళు చెప్తున్నారు, నేను వాక్యం చెప్తా ఉంటాను. నేను కొన్నిసార్లు నిన్న చెప్పింది, అయ్యా ఒక అద్భుతం జరిగింది. మా అన్న కూతురుకో వయసు ఎక్కువైపోయింది, పెళ్ళి ఎట్టవద్దు అనుకుంటే వాళ్ళు ప్రేయర్కి వెళ్తున్నారంట. 2 నెలలు అయింది. ఎక్కడ పెళ్లి కొడుకు అంటే ఇంటి పక్కనే ఉన్నాడంట. ఇంటి పక్కనే ఉన్నాడు. వాళ్ళే వచ్చారు, వాళ్ళే మాట్లాడారు. కట్నం కూడా కొడగలేదు. పెళ్లి ఘనంగా జరిగింది. ఆ అబ్బాయి ఏదో కంపెనీలో పనిచేస్తుందంట. నిజంగా యేసుక్రీస్తు అంత అద్భుతాలు చేస్తాడా అంది. చేస్తాడమ్మా, నువ్వు కూడా నమ్ము అని చెప్పాను నేను. నువ్వు కూడా విశ్వాసం ఉంచు అంటే ఆమెకుంది. కొంచెం రోజు కొంచెం వెలిగిస్తా ఉన్నా నేను. కొంచెం అప్పుడు ఆరిపోద్ది, మళ్ళీ వెలిగించాల. వాళ్ళు ఏంటంటే అన్ని చోట్ల పని చేస్తూ ఉంటారు కాబట్టి తెలియదు. కనుక ఆమె అంది, ఎందుకంటే చాలా అద్భుతాలు జరిగినాయి అయ్యా. మా ఇళ్లలో కూడా చాలామంది కళ్ళు అసలు వాక్యం చదవలేని కూడా వాక్యం చదువుతున్నారంట. అంటే యేసయ్య అద్భుతకరుడం. ఆయన అద్భుతాలు చేసేవాడు, స్వస్థపరిచేవాడు, మనతో మాట్లాడేవాడు. ఆయన మాట్లాడతాడు, నువ్వు కనుక విను కొన్నిసార్లు అని చెప్తుంది. ఎందుకంటే ఆయన అన్నాడు, పేదలకు సువార్త ప్రకటించబడుచున్నది. పచ్చి పెళ్ళి. అందుకనే పేదలు అందరూ ఏం చేశారంటే ఆ సువార్తకు అందరి విశ్వాసము లోబడి ఇక అనే రీతిగా మొత్తం ప్రపంచమంతా వ్యాపించిందంటే. అటువంటి గొప్ప శక్తి యేసుక్రీస్తు ప్రభువులో ఉంది పిల్లరా. 4వదిగా చూస్తే ప్రేమ గల దేవునితో అనుబంధం ఉండాల. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన అనుబంధం అంటే కనెక్షన్ టు ఎ లవింగ్ గాడ్. అటువంటి దేవుని ప్రేమతో మనకు అనుబంధం అంటే సంబంధం ఉండాల. మరి దేవుని ప్రేమతో అనుబంధం అంటే ఇద్దరు కలిసి ఉంటేగా. తండ్రి కుమారుడు అనుకో, కుమారుడు తండ్రికి చెప్పే మాటకు లోబడాలా, విధేయత చూపాలా. ఆ తండ్రి కూడా కుమారుడిని ప్రేమిస్తూ ఉంటాడు. మరి ఆ కుమారునికి, ఆ తండ్రికి ఈ కుమారుని ద్వారా కుమారుడు చేసే పనుల వల్ల ఏ దేనికైతే కుమారుడిని పంపాడో ఆ పనికి కుమారుడు నెరవేరుస్తుంటే తండ్రికి ఎంత సంతోషం. అలాగే ఇక్కడ ఆయన యొక్క దేవుని ప్రేమ గల అనుబంధం మనకి ఏంటంటే మొట్టమొదట ఆయన యొక్క కనికరం, కరుణ, కంపాషన్, దేవుని కరుణ. ఇక శిలోయం అనే కోనేటిలో మనం చూసినప్పుడు ఈ స్వస్థత చేయటానికి ముందు యేసుక్రీస్తు ప్రభుకి ఏముంది? కనికరపడ్డాడు. యేసయ్య అంటాడు కదా, కనికరపడి అంటాడు, చెదిరిపోయిన గొర్రెల వలె, కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని చెప్పి వారిని చూచి కనికరపడ్డాడు ఆయన. కనుక ఈ వ్యక్తి కూడా ఆ దారి పక్కన కూర్చొని భిక్షమడగవచ్చు, ఏమన్నా చేస్తూ ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తికి అదే దృష్టి ఉంటే తన పని తాను చేసుకుంటాడు, తన కుటుంబాన్ని ఇంకా ఎక్కువగా పోషిస్తాడు అన్నాడు. కానీ ఆ వ్యక్తి స్వస్థత పడిన తర్వాత ఎంత బాగా మార్పు వచ్చి ఉంటుంది. ఆత్మీయంగా బలపరచబడ్డాడు. నేను చూస్తున్నది ఎవరిని? మొట్టమొదటి చూసింది ఎవరిని? యేసయ్యనే చూశాడు అంతే. మొట్టమొదటి చూపు యేసయ్య కనిపించాడు. ఇంకా ఆ వ్యక్తి ఇంకా మార్పు ఎలా ఉంటుంది? ఇక అటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి దేవునితో అనుబంధం ఉంటే ఆయన కనికరము, కరుణ మన మీద ఉంటుందని తెలుసుకోవాలా. కనుక ఇక్కడ ఈ గుడ్డివాని యొక్క స్వస్థపరచడంలో ఆయన పునరుద్ధరించడానికి ఉన్న కోరికను ప్రదర్శిస్తా అంతే.
యేసయ్య ఎందుకు అతని దగ్గరికి వచ్చాడంటే యేసయ్యలో ఉన్న కనికరాన్ని బట్టి, ఆయన కరుణను బట్టి వచ్చాడు. ఆ కరుణ ఉందని మనం తెలుసుకోవాలా. విశ్వాసులకు దేవుని అచంచలమైన ప్రేమ మరియు జీవితాల్లో జోక్యం చేసుకోవటానికి సముఖత ఉంటుంది. అంతే మనం కూడా అంతే. మనం కూడా దేవునితో ఆ కనెక్షన్ ఎలా ఉంటుందంటే ప్రార్థన ద్వారా, వాక్యం చదువుకోవటం ద్వారా, బైబిల్ చదువుకోవటం ద్వారా, ధ్యానించటం ద్వారా దేవునితో మనకి అనుబంధం ఏర్పడుతుంది. అంతే, ఆ కనెక్షన్ ఉంటుంది అంతే. ఇప్పుడు మనకి ఒక సెల్ ఫోన్లు పనిచేస్తున్నాయి అంటే ఏముంది, వైఫైలు ఉంటాయి, నెట్ ఉంటుంది, అవి ఉంటేనే పనిచేస్తాయి. మరి దేవునికి మనకి అది ఆగిపోయింది అనుకో, ఏముంటుంది అంతే. ఈ కనెక్షన్ ఎప్పుడు కట్టేది కాదు, డబ్బులతో వచ్చేది కాదు. ఇది కేవలము ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయటం, ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయనతో, ఆయన మనతో మాట్లాడటానికి బైబిల్ చదువుకోవటం, బైబిల్ ధ్యానించటం, ఇది దేవునికి ఇష్టం. అప్పుడు పరస్పరం ఒకరికొకరికి అనుబంధం అనేది ఏర్పడుతుంది. అప్పుడు దేవుడు మన మీద కనికరము, కృప, కరుణ చూపించేవాడు. కనుక ఇక్కడ 103వ కీర్తన మనం చూస్తే 103వ కీర్తన 13వ వచనంలో అంటాడు, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తుల ఎడల జాలి, ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేడంతే. అంటే మన గురించి దేవుడు చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకంటే నా బిడ్డలు, నా యందు విశ్వాసం ఉంచిన వారు, నా యందు భయభక్తి కలిగిన వారు, వారికి వచ్చిన కష్టము కావచ్చు, వారికి వచ్చిన శోధన కావచ్చు, వారికి వచ్చిన ఇబ్బందులు కావచ్చు, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ చూచి ఆయనే చింతించేవాడు, మన గురించి బాధపడేవాడు. మరి బాధపడే దేవుడు మనకి సహాయం చేసేవాడని మనం గ్రహించాల. 5వదిగా చూస్తే దేవుని ఏర్పాటు, గాడ్స్ ప్రొవిజన్. దేవుని ఏర్పాటు ఏంటంటే ఆయన కనికరము, కృప మన మీద ఉందంటే, మన మీద జాలి పడ్డాడు అంటే దేవుడు మనకి సహాయం చేసినట్టే. ఇక్కడ యెరూషలేము నీటి వ్యవస్థలో ఈ సిలోయిం అనేది కోనేరు ఎలాంటిదంటే దేవుని ఏర్పాటును సూచిస్తుంది. సిలోయిం అనే కోనేరు మొట్టమొదటి దేనికంటే వారు తాగటానికి అన్నిటికీ ఆ నీరేనంట. ఒక నీరు, ఆ నీరు ఎప్పుడైతే నీటి వ్యవస్థలో భాగమైందంట సిలోమై, ఆ నీటి వ్యవస్థలో భాగమైంది కాబట్టి అక్కడ ఆ గుర్తు ఏంటంటే ఈ కోనేరు దేవుని ఏర్పాటును చూపిస్తుంది, గుర్తిస్తుంది అంతే. అంటే దేవుడు కూడా ఆయన ఎలాంటి వాడు, ఒక కోనేరు నుంచి నీరు ఎలా అన్ని చోట్లకు వస్తాయో దేవుని యొక్క ప్రేమ, కృప, కనికరం కూడా మనందరికి అలాగే వస్తుందని తెలుసుకోవాలి. కనుక అంటాడు ఈ కొలను, కోనేరు నగరానికి అవసరమైన నీటిని అందించినట్లే దేవుడు తన ప్రజల అవసరాలను కూడా తీర్చేవాడు అంతే. మన ప్రతి అవసరత తీర్చేది ఆయనే. ఎందుకంటే చూడండి ఒకసారి ఫిలిప్పి రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చడంతే. ఇప్పుడు నీకు ఏ అవసరం ఉందో దేవునికి తెలుసు. ఆయన ఎలాంటి వాడంటే తన ఐశ్వర్యము చొప్పున, ఆయన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఈ ప్రతి అవసరము తీర్చును. ఎలా సిలోము అనే కోనేరు జనములకు, ప్రజలకు కావలసిన నీటిని సరఫరా చేస్తుందో అలాగే మన దేవుడు కూడా మన ప్రతి అవసరతను తీర్చే దేవుడు, ఐశ్వర్యవంతుడు ఆయన. కనుక అటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు కనుక ఆయనలో మనం ఉంచాల్సింది విశ్వాసము, విధేయత, ఇవి ముఖ్యమైనది. 6వదిగా చూస్తే యేసుక్రీస్తులో అనుబంధము అంటే ఏంది? అనుబంధం అంటే ఈ కనెక్షన్ టు జీసస్ క్రైస్ట్ అంటే ఆయన ఎలాంటి అనుబంధం? పంపబడిన వ్యక్తి. ఇప్పుడే కొంచెం వినాల్సింది, ఆయన పంపబడిన వ్యక్తి, ద సెంట్ వన్ అంతే. ఎందుకు పంపబడ్డాడు? మనందరినీ రక్షించడానికి అంతే. మరి రక్షించడానికి పంపాడు కనుక ఇక్కడ సీలోయము అనే దానికి కోనేటికి పేరు ఏంటంటే సీలోయము అంటే అక్కడే ఉంది, పంపబడిన వాడు అని అర్థం. ఎవరు పంపబడ్డారు? యేసయ్య ఆ వ్యక్తి దగ్గరికి పంపబడ్డాడు అంతే. మన దగ్గర కూడా పంపబడ్డాడు, ఆయన అందరి కోసం పంపబడ్డాడు. ఈ పంపబడ్డాడు కనుక మానవాళి రక్షణకు, అంటే సర్వ మానవాళి రక్షణలు తీసుకురావడానికి దేవుడు పంపిన వ్యక్తిగా యేసుక్రీస్తును సూచిస్తుంది. ఏంటంటే
సిలోయమనే కోనేరు. ఏ రీతిగా ఆ వ్యక్తి అక్కడ ఎంతమంది ఉన్నారో ఆ కోనేటిలో కడుక్కుంటారో చేస్తా తెలియదు, కానీ అది నీటి సరఫరా అందరూ చేస్తుంది. ఈ వ్యక్తి స్వస్థపరచబట్టడానికి అది కారణమైంది అక్కడ. మరి ఆ కారణమైదే కాకుండా యేసయ్య సర్వ మానవాళి రక్షణకు కోసం దేవుడు పంపించాడు. ఇక్కడ యేసయ్య ఈ వ్యక్తిని ఆ కోనేటి దగ్గరకు పంపించాడు. నీ వెళ్ళి కడుక్కోమా. ఆ కడుక్కమన్న మాట విని వెంటనే చేశాడు, చూపు పొందినట్టుగా మనం చూస్తున్నాం. కనుకనే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ప్రజల ఎడల ఆధ్యాత్మిక అంధత్వం నుండి విడిపించే దేవుడైన. మనలో కొన్నిసార్లు గుడ్డితనం ఉంటుంది. మన కళ్ళున్నా గుడ్డితనం ఎందుకు ఉంటుందంటే ఆత్మీయంగా బలపరచబట్ల, దాన్ని ఆధ్యాత్మిక అంధత్వం అంటాం అంతే. దేవునిలో మనం ఉన్నప్పుడు, ఆత్మీయంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఉంటాం? బాగా బైబిల్ చదువుకుంటా ప్రార్థనలో ఉంటే ఉంటాం. ఇవి తీసేసి పక్కన కొంచెం ఉంటే మరలా మనకి శోధనలు వస్తాయి, సాతానుడు చిక్కులు పెడతాడు. అటువంటి ఆధ్యాత్మిక అంధత్వంలో ఉన్న వారిని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆధ్యాత్మిక అంధత్వం విడిపించి దేవుని యొక్క సత్యమైన వెలుగులోకి నడిపించేవాడు అంతే ఆయన. కనుక అటువంటి వెలుగు మరి మెస్సయ్యగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక ఈ సంబంధం ఏంటంటే ఆ పంపబడిన వ్యక్తిగా యేసును నిత్య జీవాన్ని తెచ్చే వ్యక్తిగా దేవుడు పంపబడంతే. ఏ నిత్య జీవము? యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును అన్నాడు. అనుగ్రహించంటే మన కోసం ఇచ్చాడు. ఎందుకు? మనం నశించిపోకుండా నిత్య జీవం కొరకు. కనుక ఆ నీరు ఆ ప్రజలు జీవించడానికి, ఆ జీవనానికి ఎలా ఉపయోగపడదో కోనేరు సిలోమయ్యి యేసయ్య కూడా మనందరం రక్షణ పొంది ఆయన జీవములో నిత్య జీవాన్ని పొందుకొని నిరంతరము పరలోకంలో మనం జీవించాలని యేసుక్రీస్తు ప్రభు కోరిక. కనుక ఈ అనుబంధం యేసయ్యతో మనకు ఉండాలి ప్రియులారా. యోహాను సువార్త 6:29 యేసు అన్నాడు, ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను అంటాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన పంపిన వాని యందు, ఎవరంటే తండ్రి పంపిన వాని. తండ్రి పంపింది ఎవరిని? యేసయ్యనే. ఆయనే చెప్తున్నాడు, తండ్రి పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. కనుక మనలో విశ్వాసం ముఖ్యమని మనం తెలుసుకోవాలా. యోహాను సువార్త 20:21 అంటాడు, అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నానని శిష్యులతో చెప్తున్నాడు. మీకు సమాధానం కలుగుద్ది. ఆయన ఎప్పుడైతే పునరుద్ధారణ అయ్యాడో మీకు సమాధానం కలుగుద్ది. కనుక తండ్రి నన్ను ఏ రీతిగా పంపాడో మిమ్మల్ని కూడా లోకంలోకి ఆ రీతిగానే పంపుతున్నా. మీరేం చేయాలా? బీదలకు సువార్త ప్రకటించుడి, స్వస్థపరచండి. ఏం చేయాలా? కుంటివారు నడవాల, గుడ్డివారు చూపు పొందాల, చెవిటివారు వినాల, మూగవారు మాట్లాడాల, కుష్టివారు శుద్ధులవ్వాల. అంతేకాదు చనిపోయిన వారు కూడా లెగవాల. భక్తుడైనటువంటి అపోస్తలుడు పౌలు పెద్దవాడు, అందరిలో పేతురు చనిపోయిన వాళ్ళని లేపాడు. ఆయన యేసయ్య చేసినట్లే పౌలు గారు ఆయన లేపాడు చనిపోయిన వాళ్ళని. ఈ రీతిగా ఎందుకు చేశారంటే ఆధ్యాత్మికంగా బలపరచబడ్డారు, అంతర్దృష్టిలో ఉన్నారు కనుక ఆత్మీయ అంతర్దృష్టిలో అటువంటి గొప్ప పనులు చేశారు. కనుకనే ప్రియమైన వాళ్ళరా, మనం చూస్తే లాస్ట్ చివరిది జీవజలం, ద లివింగ్ వాటర్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చాలాసార్లు అంటాడు జీవజలము నేనే అంటాడు. కనుక జీవజలానికి మనం చూసేవారికి ఎవరైతే ఆ జీవజలాన్ని నమ్ముతారో వారికి శాశ్వత జీవితం ఉంటుంది. అంతే. ఎక్కడ? పరలోకంలో. ఇక్కడ మనం కన్ను మూస్తాం, పరలోకంలో కళ్ళు తెరుస్తాం. మరణం అంటే అంతే. మరణం అంటే నిద్ర. నిద్రలో ఇక్కడ లెగవరు, అక్కడ లెగుస్తారు అంతే. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే నమ్ముతారో వారికి శాశ్వత జీవితం అనేది ఉంటుంది. యోహాను సువార్తలో ఆయన ఆమె అంటాడు సమరయ స్త్రీతోటి, ఏమన్నాడు ఒక మాట, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొనడు. నేను ఇచ్చే నీళ్లు, నువ్వు ఇచ్చే నీళ్లు కాదమ్మా, నేను ఇచ్చే నీళ్లు తాగితే ఎప్పటికీ దప్పికొనరు. యోహాను సువార్త 4:14 మనం చూసినప్పుడు, నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకైన వానిలో ఊరడి నీటి బుగ్గలు అంటే పొర్లుతూ ఉంటాయి అంతే.
అంత అద్భుతమైనటువంటి దేవుడు మనకున్నాడు కనుక ఆయన మన జీవితాల్లో మనలో నీటి బుగ్గలను ఏర్పాటు చేస్తాడు. నిత్య జీవం నీటి బుగ్గలు ఊరుతూ ఉంటాయి. కనుకనే యోహాను సువార్త 7వ అధ్యాయము 38 వచనం అంటాడు, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును. 15 అంతే. జీవ జల నదులు శిలోయమ కాదు, యేసుక్రీస్తు ప్రభువులో విశ్వాసం ఉంచి వాడందరికీ జీవజల నదులు పారుతాయని వాగ్దానం చేస్తున్నాడు. కనుకనే ఆధ్యాత్మిక పోషణ మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి, ఎవరు యెరూషలేము ప్రజలందరికీ సిలోయం అనే కోనేరు ఒక ఆధ్యాత్మిక పోషణగా ఉంటే మన యేసుక్రీస్తు ప్రభు మన జీవితాలకి ఆధ్యాత్మిక పోషణ ఆయనే సమస్తమని గ్రహించేవాడు. కనుకనే విశ్వాసులు విశ్రాంతి, పునరుద్ధరణ, శాశ్వత జీవనోపాధి కోసము యేసు వద్దకు రావాలి. మనం కష్టంలో ఉన్నాం, బాధలో ఉన్నాం. యేసయ్య అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతి ఇచ్చేవాడు ఆయనే. కనుక మనకి నెమ్మది ఇస్తాడు, విశ్రాంతి ఇస్తాడు, పునరుద్ధరణ కూడా. ఒకళ్ళు మనం పడిపోతే మళ్ళీ తిరిగి లేపుతాడు ఆయన. ఒకళ్ళు ఆత్మీయంగా మనం బలపరచబడి మళ్ళీ యథావిధిగా మళ్ళీ పాపంలో పడి మళ్ళీ పడిపోయావనుకో, ఆయన మనల్ని పునరుద్ధరించేవాడు. అటువంటి రెస్టోర్ చేసే యేసయ్య మనకున్నాడు. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ఈ శిలోమ ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఏర్పాటు ఉంది, దేవుని కరుణ ఉంది, దేవుని యొక్క పరివర్తన ఉంది. కనుక ఆ పరివర్తనతో పాటు యేసయ్యతో మనకు అనుబంధం ఉండాలా, ఆయన శక్తిని మనం చూడాలా. అంతేకాకుండా ఆయన జీవ జల నదులు ప్రవహింప చేసేవాడు. సిలోయములో ఎంతగా నీరు పారుతుందో అంతగా మనలో యేసయ్య మీద మనం విశ్వాసం ఉంచితే మనలో జీవ జల నదులు పారుతాయి, ప్రవహిస్తాయి అంటాడు. అటువంటి విశ్వాసం కలిగి ఉందాం, ప్రార్థన చేసుకుందాం. అన్న తల వంచి, ప్రభువా సిలోయం అనేటువంటి దాని మీద ఆయన మేము విన్నాము తండ్రి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ కృపను బట్టి ప్రభువా ఈరోజు నాయన మీ కృపను బట్టి సిలోయం అనే కోనేటి దగ్గర ఆ పుట్టు గుడ్డివాడు అందుడు ఏ రీతిగా స్వస్థపడ్డాడు, ఆ అందుని యొక్క నాయన పాఠముల ద్వారా తండ్రి మేము నేర్చుకున్న పాఠములు తండ్రి నాయన మా జీవితాల్లో ప్రభా మీ యందు మీ విశ్వాసము విధేయత కలిగి నాయన మీ కరుణను మీ కృపను ప్రభా మేము కలిగి మా సమస్త సమస్యలు మీరు తీర్చే దేవుడు అని మీ మీదనే విశ్వాసం ఉంచిన ఆయన మా జీవితాలకు ప్రభా నిత్య జీవాన్నిచ్చే దేవుడు కాదు, మా కడుపులలో నాయన జీవజల నదులు ప్రవహింపచేసేవాడు అని మేము తెలుసుకున్నాం. నాయన మీ వాక్యము ద్వారా నాయన మాతో మాట్లాడారు ప్రభా. మీ సన్నిధిని మీతో మాకున్న సంబంధాన్ని తెగిపోకుండా ప్రభా నిరంతరము నాయన మేము ప్రార్థనలో గడుపుతూ వాక్యం చదువుతూ ధ్యానిస్తూ మీ బిడ్డలుగా ఆత్మీయంగా బలపరచబడి అనేకులను బలపరిచే భాగ్యం అందరూ కలుగు చేయమని చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి నాయన ప్రతి ఒక్కరు ఎవరికైతే అనారోగ్యంగా అస్వస్థగా ఉన్నదో అని స్వస్థపరచండి ప్రభా. వీక్షిస్తున్న బిడ్డలను కూడా ప్రభా నాయన మీ కృప మీ కనికరము వారి మీద ఉంచుతండి. ఎవరెవరికి అవసరత ఉన్నాయో మీకు తెలుసు నాయన, మీ చింత యావత్తు నా మీద వేడన్నారు ప్రభా. క్రీస్తు యేసునంద మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునన్నారు ప్రభా. నాయన అటువంటి అద్భుత కార్యములైనా మీరే మీ అందు విశ్వాసం బిడ్డల మీరే జరిగించి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోక తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును చేరువచ్చిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయుడును గాక. ఆమేన్.